అందరికీ తెలిసిన విషయం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న అసెంబ్లీలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన పంచాయతీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక రకంగా చెప్పాలంటే ఒక హిట్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని అంటే తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఒకటి జరిగింది. ఆడ ఏం ఎపిసోడ్ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన క్రషర్కు సంబంధించిన బాంబు అయితే నిన్న అసెంబ్లీలో వేలింది. ఇక దీని గురించి పట్టించుకోమంటే పట్టించుకున్న పాపాన లేదు. సో దాంట్లో భాగంగా అసలు ఏం జరిగిందో చూద్దాం. అసెంబ్లీలో క్రషర్ బాంబ్ బ్లాస్ట్, మైనింగ్ మంటలు అంటూ కూడా చూడొచ్చు. ఇక పొంగులేటి అక్రమాలపై దద్దరిల్లిన సభ, జీవో 111 పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఆ స్టోన్ క్రషర్ నడుపుతున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం, సిట్టింగ్ జడ్జితో విచారణ, హౌస్ కమిటీకి డిమాండ్. పొంగులేటి రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యుల పట్టు, తప్పు చేయకుంటే భయం ఎందుకనే నినాదాలు. స్పీకర్ పోడియం వద్ద కూర్చొని నిరసన, చీఫ్ మార్షల్ దాంతోపాటు 12 మంది మార్షల్తో అడ్డగింత, చప్పట్లో నినాదాలతో హోరెత్తిన బీఆర్ఎస్. 2 గంటలు సభను స్తంభింపజేసిన ప్రతిపక్షం, అర్ధాంతరంగా అసెంబ్లీని వాయిదా వేసిన స్పీకర్ అంటూ కూడా చూడొచ్చు. ఇక్కడ రాఘవపై ఏది సిబిసిఐడి విచారణ, కంపెనీ తప్పు చేసింది, పన్నులు వసూలు చేశాం, 2014 నుంచే మైనింగ్ లీజులపై ఎంక్వైరీ చేస్తాం, నిజాలు నిగ్గు తేల్చి ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, సభలో మైనింగ్ రచ్చపై సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి రాఘవ కన్స్ట్రక్షన్ బరితెగింపుకు సంబంధించి జీవో 111 పరిధిలోని అక్రమాలను, స్టోన్ క్రషర్లను హైదరాబాద్ నడిబొడ్డున యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు, నిబంధనలు తుంగలో తొక్కి దందా చేస్తున్నారు. కొత్వాల్గూడలో కాలుష్య పరిశ్రమలు ఏవీ పెట్టకూడదు, కానీ డీజిల్ జనరేటర్లతో భారీ క్రషర్ నడుపుతున్నారు. కంపెనీ 2 సార్లు పట్టుబడ్డా సర్కారు మౌనం ఎందుకు? ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. పొంగులేటి రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలి. రక్షకుడే భక్షకుడిలా మారిన దుస్థితి దాపరించింది. సభలో బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అంటూ కూడా చూడొచ్చు. తాను చెప్పింది తప్పైతే తనను ఉరిదీయాలంటూ కూడా హరీష్ రావు నిన్న సభలో పూర్తి స్థాయిలో కూడా రచ్చరచ్చ లేపిన పరిస్థితి కనబడింది. కానీ దాని గురించి ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించింది అంటే వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. కంచె చేను మేసిన విధంగా రక్షకుడే భక్షకుడైతే ఏం జరుగుతుందో అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపరించింది. జీవో 111 పరిధిలోని శంషాబాద్ మండలం కొత్వాల్గూడలో ఎలాంటి కాలుష్య పరిశ్రమ పెట్టకూడదని నిబంధనలున్నా అక్కడ రాఘవ కన్స్ట్రక్షన్ భారీ స్టోన్ క్రషర్ను డీజిల్ జనరేటర్లతో నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంత కళ్ళకు సాక్షిగా రాఘవ కన్స్ట్రక్షన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చాలా స్పష్టంగా కనబడుతున్నా, ప్రజలందరికీ కూడా వినబడుతున్నా కూడా దీనికి సంబంధించి అసలు పట్టించుకున్న పాపాన కానీ ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు దొరికింది. ఇది ముదిగాల కంటైనర్ వేస్తే కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ ఉంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా పెయింట్ వేసి పూర్తిగా కూడా కలర్ వేసిన పరిస్థితి అయితే అది నాకు సంబంధం లేదు, నా కుటుంబ సభ్యులకు కూడా సంబంధం లేదని చెప్పిన పరిస్థితి కనబడింది. కానీ ఆధారాలతో సహా మా డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావు దాన్ని బయట పెట్టడంతో ఎక్కడికక్కడ కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో ఏమి చేయలేని పరిస్థితులలో, ఇక అష్టదిగ్బంధనమైన పరిస్థితులలో ఎలా అయినా దీని నుంచి తప్పించుకోవాలనే కోణంలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా సాగని పరిస్థితి కనబడింది. సో మొత్తానికి 111 జీవోను పక్కన పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జరుగుతున్న ఒక ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే ఇదే. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ కొడుకులకు సంబంధించి స్మగ్లింగ్ వాచ్ల విషయంలో చూసిర్రు. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే భూములకు సంబంధించి బౌన్సర్లను పంపించేసి ఇది అక్రమంగా కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత ఇప్పుడు ఈ క్రషర్కు సంబంధించి కూడా చూస్తున్నాను. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గారికి సంబంధించిన కుటుంబం విషయంలో ముఖ్యమంత్రి గారు మాత్రం మౌనమేలనోయి అన్నట్టుగా ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నేను ఈ విషయంలో మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి దీని గురించి ఏమైనా మాట్లాడవయ్యా, దీని గురించి ఏమైనా చర్చించు, దీని గురించి ఏమైనా చేయమంటే దాని గురించి కనీసం మాట్లాడే పరిస్థితులలో కూడా మన ముఖ్యమంత్రి లేని పరిస్థితి కనబడుతుంది. సో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే అసెంబ్లీకి సంబంధించిన డిప్యూటీ ఫ్లో లీడర్ హరీష్ రావుకు సంబంధించి సుక్కలు చూపెట్టిండు, ఆధారాలతో సహా బయట పెట్టినా కూడా లేదు అది పూర్తి స్థాయిలో కూడా 2014 నుంచి మేము బయటికి తీస్తాం, అన్ని అంశాలను కూడా తెర మీద తీస్తాం, ఏం చేయాలో మాకు తెలుసు అంటూ పూర్తి స్థాయిలో కూడా సభలో మంటలు లేపినా కూడా కనీసం దానికి సమాధానం కూడా చెప్పని పరిస్థితి ఉంటుంది. ఇక ఇది ఇట్లున్నదా? దీంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా ఉన్నది. ఇక్కడ ఒకసారి చూడరి, సర్కార్లో ఎవని జాగిరి ప్రకంపనలు. ఒకసారి ఏంది అంటే ఇక్కడ తమ భూముల్ని కాపాడుకునేందుకు ఏం చేయాలనే దానిపై శనివారం సమావేశమైన రైతులు, హాజరైన రైతు సంఘం, సిపిఎం నాయకులు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి 6,000 కోట్లకు సంబంధించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్. ఒకసారి ఇక్కడ చూడండి,
ఇది ఏదైతే ఇక్కడ కనబడుతున్న విషయం ఏందో ఈ భూమికి సంబంధించి ఇక్కడ కనబడుతున్నదో ఇది 6,000 కోట్ల ప్రభుత్వ భూముల దందాపై గతంలో ఒక ప్రత్యేక కథనాన్ని అయితే మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఇలా రెవెన్యూ మున్సిపల్ శాఖలలో తీవ్ర చర్చ. రంగారెడ్డి కలెక్టర్ను నివేదిక కోరిన ప్రభుత్వం నిర్మాణ అనుమతులు ఇవ్వద్దని ఆదేశం. తెర వెనుక సూత్రధారుల వ్యూహాత్మకమైన మౌనం. కంపెనీల నుంచి భూములు కాపాడుకునేందుకు నాదర్గుల్ గ్రామ పరిధిలోని రైతుల సమావేశం. కంపెనీ ఇచ్చే డబ్బులకు లొంగద్దని నిర్ణయం. భూముల దక్కే వరకు పోరాడాలని ప్రతిపాదన. ఇక బెడిసికొట్టిన ఉన్నతాధికారుల చర్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బాలాపూర్ మండల్ నాదర్గుల్ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 613/119లో 6,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమిని ఏంది అంటే కొంతమంది కొన్ని కంపెనీలకు ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ప్రభుత్వం పూర్తిగా కూడా భూములన్నీ కంపెనీలకు అప్పజెప్పడానికి ఒక సూత్రప్రాయంగా వ్యూహాత్మకం చేసింది. కానీ అక్కడ ఉండే రైతులు కానీ గ్రామ పరిధిలో ఉండే వాళ్ళు మాత్రం మొత్తానికి తిరుగుబాటు బావుట మొదలుపెట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దీని మీద నినాదం వేసి రెవెన్యూ కానీ మున్సిపల్ శాఖల అధికారుల పూర్తి స్థాయిలో వీళ్ళందరితోని ఏంది అంటే వినతి పత్రాలు ఇవ్వడం, ఇక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 6,000 కోట్ల రూపాయల భూమికి సంబంధించి పూర్తిగా కూడా ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలనే ఆలోచనతో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది చెప్పు. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. ఎక్కడ భూమి కనబడితే అక్కడ హంపట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడ భూమి కనబడితే ఆంబుక్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వానికి రాజకీయ నాయకులు భూములు కనబడుడే ఆలస్యం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ కూడా మింగే ప్రయత్నమే కనబడుతుంది తప్ప కనీసం వాళ్ళకి సంబంధించి ప్రభుత్వ భూములలో పేదలకు పంచడం, లేకపోతే దానికి సంబంధించి దాన్ని ఆదాయ వనరుగా మారడం లేదు. ఎక్కడ ఉంటే అక్కడ భూములను బినామీలకు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏది సుటపోళ్లకు పక్కోళ్లకు అందరికీ సంబంధించి భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏమీ లేని పరిస్థితి కనబడదు. నేను ఏమంటున్నానంటే రైతుల పక్షాన కంపల్సరీ కూడా మనందరం కూడా నిలబడతాం. కానీ ప్రభుత్వం చేసే అరాచకాల వైపున ఎవరు నిలుసుకోవాలి? అట్లుండే పరిస్థితి కనబడుతుంది. ఇక మీ అందరికీ తెలుసు మిగిలిన డెడ్ లైన్ గడువు ఇంకా